వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం వీరపునాయునిపల్లె మండలంలో వర్షాలతో దెబ్బతిన్న ఉల్లి పంటను పరిశీలించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి కూటమి ప్రభుత్వంపై ఫైర్. ఈ దగుల్బాదీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. వైసీపీ కంటే ఎక్కువగా రైతులను ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. అన్నదాత సుఖీభావ పేరుతో రైతులు ఆదుకుంటామని చెప్పి కేవలం 5,000తో సరిపెట్టింది. అందులోనూ 40% రైతులకు కోత పెట్టారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అడుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఉల్లి పంట నష్టం కింద రైతులకు 50,000 ఇస్తామని కేవలం కర్నూలు జిల్లా రైతులకు మాత్రమే పరిమితం చేశారు. అక్కడ కూడా ఇచ్చిన దాఖలు లేవు. జిల్లా రైతులు నష్టపోయినా పరిహారం ఇవ్వకుండా వైఎస్ఆర్ జిల్లా అని వివక్ష చూపుతున్నారు. ఇంతటి పనికిమాలిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు. అదే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉల్లి పంటకు కుళ్ళిపోతే ఎకరాకు 6,000 ఇచ్చి ఆదుకుంది. అది కూడా 20 రోజుల్లోనే ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలో మాత్రం రైతులు ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నా ఉలుకు పలుకు లేదు. ఈ ప్రభుత్వం హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు అప్పుల పాలయ్యే పరిస్థితి దాపురించింది. రైతులను ఆదుకునే వరకు వైసీపీ పోరాడుతుంది. ఉల్లి రైతులను ఆదుకోవాలని రేపు కలెక్టర్ని కలిసి వివరిస్తాం. కర్నూలు జిల్లా ఉల్లి రైతుల మాదిరిగానే కడప జిల్లా ఉల్లి రైతులను ఆదుకునేందుకు 50,000 రూపాయలు కోరుతాం. రైతులకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుంది. కూటమి ప్రభుత్వాన్ని తొందరలోనే బంగాళాఖాతంలో కలుపుతాం. దాదాపు 60% మాత్రమే ఇచ్చి 40% రైతులకు ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి ఎలక్షన్లలో గొప్పగా చెప్పడం జరిగింది. రైతులంతా ఆదుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమేం చేశారో అవన్నీ కూడా మేము ఇస్తాం, దానికంటే మరీ ఎక్కువ ఇస్తాము అని చెప్పేసి గొప్పగా చెప్పి ఈరోజు రైతులను దారుణంగా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఉల్లికి సంబంధించి చూడండి, ఇది దాదాపు ఈ రాయలసీమ జిల్లాల్లోనే దాదాపు 70,000-80,000 హెక్టార్లు సాగున్న ఉల్లి ఈరోజు అడిగేవాళ్ళు లేని పరిస్థితి కనపడుతుంది. మేమైతే గతంలో దారుణంగా మేమంతా కూడా గత నా 5-6 నెలలుగా మేము పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. రైతులకు సంబంధించి మేలు చేయండి, గిట్టుబాటు ధర కల్పించండి, ఒకవేళ మార్కెట్లో మద్దతు ధర లేకపోతే మీరు మద్దతు ధర ఇచ్చి కొనుక్కోండి. గతంలో ప్రభుత్వాలన్నీ కూడా అలా చేయడం జరిగింది. సో మీరు కూడా గట్టిగా చేయండి అని చెప్పేసి మేమంతా డిమాండ్ చేయడం జరిగింది. కంటి తుడుపు చర్యగా 1,200 రూపాయలు ప్రకటించి ఏదో ఆరాకొరాగా 4,000 క్వింటాల్లో 3,000 క్వింటాల్లో కొనుక్కొని చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఊరికనే చెప్పేసేసి ఇదే కాదు, పంట అది ఇవ్వలేమని చెప్పేసేసి పంట నష్టం కింద 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ 50,000 రూపాయలు ఒట్టి మాటల వరకే పరిమితం అయిపోయింది. అది కర్నూలు జిల్లాకు మాత్రమే ఇస్తామని చెప్పేసి గతంలో కర్నూలు జిల్లాలో అనౌన్స్ చేయడం జరిగింది. సో మిగతా జిల్లాలో ఉన్న మిగతా ఈ రాష్ట్రంలో మిగతా జిల్లాలు లేవా? మిగతా చోట రైతులు లేరా? మిగతా వాళ్ళందరూ కూడా నష్టపోలేదా? మరి ఎందుకు ఈ ప్రభుత్వం కడప జిల్లాను వివక్షతగా చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లానా, లేకుంటే వైఎస్ఆర్ జిల్లాని ఈ రకంగా రైతులను పట్టించుకోకపోవడం, రైతులను దుర్మార్గంగా ఈ రకంగా చేయడం అనేది, నష్టపోతుంటే చూస్తూ ఊరుకుండడం అనేది నిజంగా చాలా దారుణం. ఇంత పనికిరాని ప్రభుత్వం, ఇంత ఉపయోగపడని ప్రభుత్వం, ఇంత చేసలు ఉడిగిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ ఉన్న పరిస్థితి లేదు. ఎప్పుడైనా కూడా క్వశ్చన్ చేస్తే రైతులు అడిగితే ఇమ్మీడియట్గా స్పందించిన ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి కాలంలో, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో గతంలో ఈ రకంగానే రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంట నష్టం జరిగింది, వర్షాలు ఎక్కువ అయిపోయి నిజంగా కులిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని చెప్తే ఇమ్మీడియట్గా హెక్టార్కు 6,000 రూపాయలు ఇచ్చిన, ఎకరాకు 6,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం గతంలో. ఇమ్మీడియట్గా 20 రోజులకే ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఉన్న పరిస్థితి మనం చూసినాం. సో ఇప్పుడు ఎన్ని పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. సో తప్పకుండా దీన్ని స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక ఎర్రగడ్డలో ఒకటే కాదు, ఈ 16-15 నెలల్లో ప్రతి పంట, ఈ పంట ఆ పంట లేదు, అన్ని పంటలు, మినుము అయితేనేమి, జొన్న అయితేనేమి, తర్వాత శనగ అయితేనేమి, చీనా హార్టికల్చర్కి సంబంధించి చీనా అయితేనేమి, ఎర్రగడ్డలు అయితేనేమి, అరటి అయితేనేమి,
ప్రతి పంటకు ఈ రకమైన పరిస్థితిలోనే ఉన్న పరిస్థితి అన్నమాట. అంటే రైతులు అప్పుల పాలైపోయే పరిస్థితి అన్నమాట. ప్రతి సంవత్సరం అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంది తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇది ఎకరాకు దాదాపు ₹1,00,000 90,000 రూపాయల నుంచి ₹1,00,000 అయిన ఖర్చులైన పరిస్థితి. సో ఈరోజు కూలకు లేని ఇది తీయాలి అంటే, పంట అమ్ముకోవాలి అంటే దాదాపు కూళ్ళకే దాదాపు 60,000 70,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇది ఇలాగే వదిలేద్దాము అంటే రేపు నెక్స్ట్ పంటకు ఎలా ఏం చేసుకోవాలనో కూడా తెలియని పరిస్థితి అన్నమాట. సో ఈ రకమైన పరిస్థితి నుంచి ఖచ్చితంగా రైతును ఆదుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము ఉద్యమించే కార్యక్రమం చేస్తాం. రేపు కలెక్టర్ గారిని కలిసే కార్యక్రమం తప్పకుండా రైతులు మేము అందరం కూడా కలిసే కార్యక్రమం చేస్తాం. ఏదైతే కర్నూలు జిల్లాలో పంట నష్టం 50,000 రూపాయలు అనౌన్స్ చేశారో అక్కడ కూడా ఇవ్వలేదులేండి. కర్నూలులో ఇవ్వలేదు, ఎక్కడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఊరికే మాటలు చెప్పే ప్రభుత్వం. జీవోలు వచ్చిన పరిస్థితి లేదు. ఆ జీవో గ్రౌండ్ చేసే పరిస్థితి అంతకన్నా లేదన్నమాట. సో ఏదేమైతేనే ఖచ్చితంగా ఏదైతే అనౌన్స్ చేసినారో 50,000 రూపాయలు, ఆ 50,000 రూపాయలు రాష్ట్ర వ్యాపితంగా రైతులందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటాం. రేపైతే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేదానికి రైతులతో పాటు కలెక్టర్ ఆఫీస్లో అందరినీ కలెక్టర్ గారిని కలిసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేసే కార్యక్రమం కూడా చేసి రైతులకు ఏదైతే అనౌన్స్ చేసినారో కర్నూలు జిల్లాలో ఇస్తామని 50,000 రూపాయలు, అది ఆ 50,000 రూపాయలు వచ్చేంత వరకు కూడా పోరాడే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఈ బుద్ధి రావాలని, అలాగే ఈ ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం తప్పకుండా రైతులు చేసే కార్యక్రమం చేస్తారు. ఈ రకంగా పరిపాలన సాగితే, ఈ రకంగా రైతులను ఆదుకోకపోతే ఆ రకంగా జరిగే కార్యక్రమం జరుగుతుంది. గతంలో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులు ప్రతి దశలోనూ రైతును ఆదుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. దానికి సంబంధించి భూ పరిశీలన నుంచి మొదలుకొని ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేయడమే కాకోకుండా రైతులకు సంబంధించి రైతు భరోసా అయితేనేమి, తర్వాత ఆర్బీకేలలో ఎరువులు సప్లై అయితేనేమి, అన్ని రకాలైన ఇత్తనాలు సప్లై అయితేనేమి, తర్వాత పెస్టిసైడ్స్ సప్లై అయితేనేమి, అన్ని రకాలుగా వాళ్ళని ఇచ్చి పంట నష్టం జరిగితే పంట నష్టం ఇచ్చి, తర్వాత మిగతా ఏదైనా మద్దతు ధర అవసరం వచ్చినప్పుడు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్న పరిస్థితి మనం గతంలో చూసినాం అన్నమాట. సో ఆ రకంగా ఉన్న పరిస్థితి నుంచి ఈ రకంగా దగులుబాజీ ప్రభుత్వంలో మనం బతికే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. సో ఈ రకంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రేపు కలెక్టర్ ఆఫీస్లో రైతులతో పాటు కలెక్టర్ గారికి డిమాండ్ నోటీస్ ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. మీరు పలక్కపోతే ఖచ్చితంగా ఉద్యమిస్తాం, కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ.